నమస్తే సి వాయిస్ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు గణపతి సెంటర్ నందు ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఈమని గ్రీష్మకుమార్ ఆధ్వర్యంలో ఆదర్శ ప్లాట్ఫారం రిక్షా యూనియన్ సభ్యులకు రిక్షా స్టాండ్ నిర్మించాలని కోరుతూ ఈ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈమని గ్రీష్మకుమార్ మాట్లాడుతూ ఎండకు ఎండి వానకు తడిసి రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న రిక్షా కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వారికి అవసరమైన రిక్షా స్టాండ్ను నెలకొల్పి వారిని ఆదుకోవాలని, ఆటో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసి మరలా వారి నుండే పన్నుల రూపంలో వసూలు చేస్తుందని, అదే 10,000 రూపాయలు రిక్షా డ్రైవర్లకు ఇస్తే పన్నులు వసూలు కావని, అందుకే రిక్షా డ్రైవర్లను ప్రభుత్వం ఏ విధంగానూ ఆదుకోవడం లేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు కార్యకర్తలు కోనేటి మల్లేశం, పిచ్చ సూర్యకిరణ్, లంకాడ గణపతి, గోపి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తన సంక్షేమ పాలన అందజేస్తా ఉన్నానని చెప్పేసి ఒక పక్కన డబ్బాలు కట్టుకుంటా కార్మిక వర్గం మాత్రం నిత్యం ఆందోళనలు చేస్తా ఉన్నా, తమ సమస్యల పరిష్కారం కోసం ఎలుగెత్తి నినదిస్తా ఉన్నా సరే పట్టించుకోని విధంగా వ్యవహారం చేస్తా ఉన్నారు. తాను ఏదైతే సంక్షేమ పథకాల పేరిట డబ్బులు వరిజిమ్ముతున్నాను, దాని ద్వారా నేను ఓట్లు సంపాదన చేసుకుంటాను, ఎన్నికల్లో గెలిచేస్తానని చెప్పి ఏదైతే భ్రమంలో ఉన్నారో ఆ భ్రమలు పటాపంచలు కాబోయేటువంటి రోజులు భవిష్యత్తులో సిద్ధంగా ఉన్నాయనేటువంటిది ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. ఇక్కడ ఫ్లాట్ రిక్షా కార్మికులు గత అనేక దశాబ్దాలుగా 40 సంవత్సరాలుగా సుమారుగా రోడ్ల పక్కనే ఉండి తమ జీవనాన్ని గడుపుతా ఉన్నారు. తమకు నిలువ నీడ ఏర్పాటు చేయమని చెప్పేసి కోరుతా ఉన్నా సరే ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునేటువంటి స్థితిలో ఈ రోజున కార్మికుల్ని దుర్భర పరిస్థితులకి నడుతా ఉన్నారు. వీళ్ళు ఎండకు ఎండుతా వానకు తడుస్తా కష్టాలు అనిపిస్తా తమ జీవనోపాధిని కాపాడుకుంటా ఉన్నారు. ఈ జీవనోపాధిని ప్రభుత్వం ఎలాగో ఉపాధి కల్పించలేనటువంటి స్థితిలో వీళ్ళకి వీళ్ళే ఉపాధి ఏర్పాటు చేసుకున్నారు. కానీ వీళ్ళ ఉపాధిని రక్షించడానికి చర్యలు కూడా తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకం చేస్తా ఉంది. తక్షణమే వీళ్ళకి ఒక నిలువ నీడ ఏర్పాటు చేస్తా, ఒక రిక్షా స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి, అలాగనే వీళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరో పక్కన మోటార్ రంగ కార్మికులకి, ఆటో వాళ్ళకి, వివిధ రంగాల వాళ్ళకి మేము డబ్బులు వేస్తా ఉన్నామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి అదే ఇవాళ ఫ్లాట్ రిక్షాలు మోటార్లు ఏర్పాటు చేసుకొని వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని మోటార్లు ఏర్పాటు చేసుకొని వీళ్ళు కూడా మోటార్ రవాణా రంగంలోనే చేరి ఉన్నారు. వీళ్ళని కూడా మోటార్ రవాణా రంగ కార్మికులుగానే గుర్తించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అయితే వీళ్ళని ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం పట్ల ఒకే ఒక విధానం ఉంది. ఆటోల వాళ్ళ ద్వారా పెనాల్టీల రూపంలో రకరకాలుగా డబ్బులు పొందెత్తును ఈ ఫ్లాట్ రిక్షా వాళ్ళ దగ్గర నుంచి మేము ఏం చేయలేమని, మేము వసూలు చేయలేము కాబట్టి వీళ్ళకి మేము ఏ సాయం చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే వీళ్ళకి కూడా రవాణా రంగ కార్మికులకు ఏ విధంగా 10,000 రూపాయలు ఆర్థికంగా సహకారం చేస్తా ఉన్నారో అదేవిధంగా వీళ్ళకి కూడా ఆర్థికంగా సహకారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రీష్మకుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య, ఐఎఫ్టియు, నిడదవోలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.